కురుక్షేత్ర యుద్ధం. ఈ పేరు వినగానే మనసులో ఏ చిత్రం మెదులుతుంది? ఆకాశంలో దేవతలు, బంగారు రథాలు, ఒకదానికొకటి ఢీకొనే దివ్యమైన అస్త్రాలు, ఒక అద్భుతమైన దృశ్యం కదూ? కాని నిజంగా జరిగిందదేనా? ఆ ఇమేజ్ని మనస్సులోంచి పూర్తిగా తీసేయండి. ఎందుకంటే మనమిప్పుడు చూడబోయేది ఆ దైవిక జోక్యాన్ని కాదు, ఆ యుద్ధం వెనుక ఉన్న కఠినమైన బురదతో నిండిన వాస్తవాన్ని. ఇది కేవలం 18 రోజులపాటు సాగిన ఒక మేధోపరమైన పోరాటం. సరే, మరి ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నాం? మనం పురాణాల నుంచి వ్యూహాత్మక వాస్తవంలోకి, సంఖ్యాబలం నుంచి మేధోపరమైన ఎత్తుగడల్లోకి ప్రయాణిద్దాం. అసలు ఈ యుద్ధాన్ని తెరవెనుక నుండి నడిపించిన శక్తులేంటో చూద్దాం. మన మొదటి విభాగం పురాణాలకు అతీతంగా. అంటే మనం చిన్నప్పట్నుంచి విన్న కథకు, ఆ కథ వెనుక దాగి ఉన్న కఠినమైన వ్యూహాత్మక సత్యానికి మధ్య ఎంత తేడా ఉందో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఆ తేడా ఎంత స్పష్టంగా ఉందో. ఒకవైపు మనం దైవిక అస్త్రాల గురించి మాట్లాడుకుంటాం, కాని మరోవైపు వాస్తవంలో బురద, తెగిపోయిన సరఫరా మార్గాలున్నాయి. యుద్ధం గమనాన్ని మార్చింది ఈ వాస్తవ ప్రపంచ అంశాలే తప్ప దైవిక జోక్యం కాదు. ఇది మానసిక హింస, ఇంకా నీడవ్యూహాల మధ్య జరిగిన పోరాటం. సరే, ఇప్పుడు పాండవులు ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు దగ్గరికి వద్దాం. అదేంటంటే అసాధ్యమైన లెక్కలు. వాళ్ల ముందున్నది కేవలం సైన్యం కాదు, ఓటమిని ఖాయం చేసే సంఖ్యాబలం. ఒక్కసారి ఈ సంఖ్యను చూడండి. 40 లక్షలు! ఊహించుకోడానికి కూడా కష్టంగా ఉంది కదూ? ఆ కాలంలో ఇంత భారీ సైన్యాన్ని ఒకచోట చేర్చడమంటే అదెంత భయంకరమైన విషయమో ఈ యొక్క సంఖ్య మనకు చెబుతుంది. ఇక్కడ లెక్కలు ఇంకా స్పష్టంగా ఉన్నాయి. కౌరవుల దగ్గర 11 అక్షౌహిణులు, పాండవుల దగ్గర కేవలం 7. అంటే దాదాపు 8 లక్షల మంది సైనికులు ఎక్కువ. ఇది యుద్ధభూమిలో గెలుపోటములను శాసించే అంత పెద్ద తేడా అన్నమాట. ఇక్కడే అసలు విషయముంది. మత్స్యన్యాయం అని ఒక సూత్రముంది. సింపుల్గా చెప్పాలంటే పెద్ద చేప చిన్న చేపను తినేయడం. ఏ లెక్కను చూసినా కౌరవుల భారీ సైన్యం ముందు పాండవులు నిలవలేరు. వాళ్ల విజయం అసాధ్యం. అయినా వాళ్లు గెలిచారు. మరి ఎలా? ఆ ఎలా అన్న ప్రశ్నకు సమాధానమే వీళ్ళు, ఛాయా వ్యూహకర్తలు. సంఖ్యాబలాన్ని తమ తెలివితో ఓడించడానికి అసాధారణమైన మార్గాలను కనుగొన్న తెరవెనుక వీరులు. ఇప్పుడు వాళ్ల గురించి తెలుసుకుందాం. మన జాబితాలో మొదటి వ్యక్తి యూయుత్సుడు. కౌరవుల రక్త సంబంధికుడైన, వాళ్ల సర్వనాశనానికి కారణమైన ఒక గూఢచారి. అతను కేవలం ఫిరాయింపుదారుడు కాదు, కౌరవ యుద్ధ యంత్రంలోనే దాగి ఉన్న ఒక భూతం లాంటివాడు. అతని ఫిరాయింపు కౌరవులకు కోలుకోలేని దెబ్బ. అతను కేవలం ఒక యోధుడిగా పక్షం మారలేదు. అతను కౌరవుల మొత్తం హార్డ్ డ్రైవ్ను డౌన్లోడ్ చేసి తెచ్చినట్టుగా వాళ్ల సైనిక మోహరింపులు, వాళ్ల సరఫరా మార్గాలు, కమాండర్ల మానసిక బలహీనతలు, ఇలాంటి కీలక సమాచారాన్నంతా పాండవులకు అందించాడు. ఇప్పుడు మరో హీరో, సాత్యకి. ఇతను కేవలం ఒక యోధుడు కాదు, పాండవ సైన్యానికి ఒక ఉక్కు కవచం లాంటివాడు. యుద్ధం గమనాన్ని మార్చేసిన ఒకే ఒక్క రోజున అతని ధైర్యమే పాండవులను పతనం నుండి కాపాడింది. ఆ 14వ రోజున సాత్యకి యుద్ధం గెలవడం కోసం పోరాడలేదు, సమయం గెలవడం కోసం పోరాడాడు. ద్రోణాచార్యుడి అస్త్రాల వర్షాన్ని గంటల తరబడి ఒంటిచేత్తో నిలువరించాడు. అతని ఆ అచంచలమైన పట్టుదలే పాండవుల ఆశలను సజీవంగా ఉంచింది. లేకపోతే ఆ సూర్యాస్తమయంతో పాటే పాండవుల కథ కూడా ముగిసిపోయేది. ఇక శల్యమహారాజు. ఇతను ఆయుధాలతో కాదు, మాటలతో యుద్ధం చేసినవాడు. కర్ణుడి రథసారథిగా ఉంటూనే అతని మనసును నాశనం చేసే లక్ష్యంతో పనిచేశాడు. ఈ పట్టిక శల్యుడి వ్యూహాన్ని చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇది శారీరక దాడి కాదు, ఒక రకంగా మానసిక శస్త్రచికిత్స. అతను కర్ణుడి లోతైన అభద్రతా భావాలని ఆయుధాలుగా మార్చాడు. అతని కులం పేరుతో అవమానించటం, అర్జునుణ్ణి పొగడటం, అతని సామర్థ్యాన్ని ఎగతాళి చెయ్యడం, ఇలా అర్జునుడి బాణం తగలక ముందే శల్యుడి మాటల బాణాలు కర్ణుణ్ణి మానసికంగా కుప్పకూల్చేశాయి. ఇప్పటిదాకా మనం వ్యక్తుల మేధస్సు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం సామూహిక వినాశనం వైపు వెళ్దాం. వ్యూహాలు. అవి కేవలం సైనిక నిర్మాణాలే కాదు, అవి ప్రాణాంతకమైన అల్గారిథమ్స్, జీవించి ఉన్న హత్య యంత్రాలు. ఉదాహరణకు క్రౌంచ వ్యూహం అంటే కొంగ ఆకారపు నిర్మాణం. ఇది 2 దశల్లో దాడి చేస్తుంది. మొదటిది పక్షి ముక్కులాంటి పదునైన దాడి దళం శత్రువుల రక్షణను చీలుస్తుంది.
ఆ తరువాత రెక్కల వంటి భారీ సైన్యాలు లోపలికి చొచ్చుకొచ్చి శత్రువులను చుట్టుముట్టి నలిపేస్తాయి. ఎంత క్రూరమైన వ్యూహం కదా! ఇక భయంకరమైన చక్రవ్యూహం. ఇది కేవలం ఒక వృత్తాకార నిర్మాణం కాదు, ఇది ఒక డైనమిక్ హత్యయంత్రం. ప్రతి వలయం ప్రత్యామ్నాయ దిశలలో తిరుగుతూ లోపలికి వెళ్లినవాళ్లను బంధించి అయోమయానికి గురిచేస్తోంది. ఇది ఎంత భయంకరమైనదంటే లోపలికి వెళ్లగానే ప్రవేశద్వారం మూసుకుపోతుంది. ఆ నిరంతర భ్రమణంలో తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. కేంద్రం వైపు వెళ్లే కొద్దీ సైనికుల నైపుణ్యం పెరుగుతూ పోతుంది. అభిమన్యుడి మరణానికి కారణం ఈ తప్పించుకోలేని, ఊపిరాడనిచ్చే నిర్మాణమే. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక మానవ మాంసం యంత్రం. కాని ఈ యుద్ధం యొక్క నిజమైన మలుపు ఈ భయంకరమైన వ్యూహాలలోగాని, ఆ రక్తపాతంలోగాని లేరు. అది యుద్ధం ప్రారంభం కావడానికి చాలా కాలం ముందు ఒక నిశ్శబ్ద గదిలో తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంలో ఉంది. అదే అంతిమ మలుపు. ఇదిగో ఆ కీలకమైన ఎంపిక. దుర్యోధనుడు కంటికి కనిపించే సంఖ్యాబలంపై దృష్టిపెట్టాడు. భారీ నారాయణీసేనను ఎంచుకున్నాడు. అర్జునుడు వ్యూహంపై దృష్టిపెట్టాడు. నిరాయుధుడైన కృష్ణుడిని ఎంచుకున్నాడు. ఒకరు కనిపించే ఆస్తిని ఎంచుకుంటే మరొకరు వ్యవస్థాగత ఆస్తిని ఎంచుకున్నారు. కృష్ణుడి అసలు వ్యూహం ఇదే: ప్రత్యర్థుల మానసిక అల్గారిథమ్స్ను హ్యాక్ చేయడం. ఆయన వాళ్ల బలాలను కాదు, వారి నైతిక నియమాలను, వారి బలహీనతలను లక్ష్యంగా చేసుకున్నాడు. భీష్ముడిని శిఖండీ ద్వారా, ద్రోణుణ్ణి ఒక అర్ధసత్యం ద్వారా, ఇలా యుద్ధభూమిలో ప్రతి కీలకమైన కదలికను ఒక చదరంగ మాటలా నియంత్రించాడు. ఇది ఈ విశ్లేషణ యొక్క ప్రధాన సారాంశం. కౌరవుల దగ్గర సంఖ్యాబలముంది, కాని పాండవుల దగ్గర గెలిపించే అల్గరిథం అంటే సరైన వ్యూహం ఉంది. ఇది కేవలం భౌతిక బలంపై మేధస్సు సాధించిన విజయం. అంతిమంగా ఈ విజయం యుద్ధం మొదలవకముందే ఆటను నిర్మించిన నిశ్శబ్ద వ్యూహకర్తలకు చెందింది. మరి ఈ తెరవెనక హీరోలలో కురుక్షేత్ర యుద్ధాన్ని నిజంగా గెలిపించింది ఎవరు? దీని గురించి ఆలోచించండి.